ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్ షర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవాళ వీడియోస్ వచ్చేసి మనకు జాకెట్స్ అండి. జాకెట్స్ ప్లస్ రెయిన్ కోట్ హెవీ క్వాలిటీ. అంటే మనకి ఏంటంటే ఇప్పుడు చాలామంది డిఫరెంట్ మనకి ప్యాటర్న్లో తీసుకొచ్చానమాట. అంటే డిఫరెంట్ రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది. ఆ రిక్వైర్మెంట్ బట్టి మనం తీసుకొచ్చామన్నమాట. అంటే చాలామంది ఇప్పుడు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, వాళ్ళకి రెయిన్ కోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫీల్డ్ వర్క్లోనే ఉంటారు, వాళ్ళకు ఒక డిఫరెంట్ ప్యాటర్న్ తీసుకొచ్చాను. కొంతమంది ఆఫీస్ పోయే వాళ్ళే ఉంటారు, అంటే క్లైమేట్ చూసి అప్పుడప్పుడు వర్షం పడుతుంది లేకపోతే పడకపోవచ్చు, అటువంటి డిఫరెన్స్ కూడా ఉంటుంది అనమాట. సో అటువంటి వాళ్ళ కోసం డిఫరెంట్గా తీసుకొచ్చాం. సో డిఫరెంట్ ప్యాటర్న్ డిఫరెంట్ క్వాలిటీలో తీసుకొచ్చాం. మొత్తం వీడియో చూడండి, ఎందుకంటే ఇవాళ వీడియో కొద్దిగా స్పెషల్ అవ్వబోతుంది అనమాట. ఓకే, ఫస్ట్ టైం చూసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఎవ్రీ 2 డేస్కి 3 డేస్కి రెగ్యులర్గా మనం వీడియోస్ అనేది తీస్తూ ఉంటాం అనమాట. ఓకే, సో ఇవాళ కలెక్షన్ స్టార్ట్ చేద్దాం. ద హెవీ క్వాలిటీ, ద హెవీ బ్రాండ్ క్వాలిటీ తీసుకొచ్చాను అనమాట. సో మనకేంటంటే ఇవి ఫస్ట్ నేను రెయిన్ కోట్స్ కూడా చిన్నపిల్లలకు కూడా తీసుకొచ్చాను, అవి కూడా చూపిస్తాను. మనకి పెద్దవాళ్ళకు కూడా రెయిన్ కోట్స్ తీసుకొచ్చాను, అవి కూడా చూపిస్తాను. ఇవి ఫస్ట్ జాకెట్స్ చూపిస్తాను అనమాట మనకి. ఓకే, జాకెట్స్ అనేది ఇలా వస్తుందన్నమాట మనకి. దీంట్లో చాలా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. యూ కెన్ సే ఇట్స్ సర్ప్రైజ్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఇవి ఇప్పుడు తీసుకున్నారు అనుకోండి, 2 పాకెట్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయన్నమాట. మనకు 2 పాకెట్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటుందన్నమాట. ఓకే, బటన్స్ ఉంటుంది. ఓకే, మనకి ఇక్కడ జిప్ కూడా అవైలబుల్ ఉంటుంది. దీనికి మనకి ఇక్కడ క్యాప్ కూడా వస్తుందన్నమాట. ఓకే, సో ఇవన్నీ మనకి అవైలబుల్ ఉంటాయి అనమాట. దీంట్లో వేసుకుంటే ఒక స్టైలిష్గా ఉంటుంది. దిస్ ఇస్ ప్లెయిన్ అనమాట. నేను ప్లెయిన్ తీసుకున్నాను. ప్రైస్ వచ్చేసి మనకి ఇది 650 రూపీస్లో తీసుకొచ్చాను నేను. సో కొన్ని 550 ఉన్నాయి, కొన్ని 600 ఉన్నాయి, కొన్ని 650 ఉన్నాయి, కొన్ని 700 కూడా అవైలబుల్ ఉన్నాయి అనమాట. అంటే మనకి డిఫరెంట్ ప్యాటర్న్ బట్టి ఉంటుంది. ఇది చూస్తే మనకి ఇలా వస్తుందన్నమాట. ఇది కింద జూమ్ చేసి అర్థమవుతుంది. జిబ్ అండి, జిబ్ కూడా చాలా ఫ్రీ ఉంటుంది. మీరు జిబ్ క్వాలిటీ చూడండి ఇక్కడ ఎలా ఉందో. ఇదిగోండి, మీకు ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది అనమాట. ఓకే, జిప్ క్వాలిటీ టోటలీ డిఫరెంట్. లోపల వచ్చేసి మనం దీనికి ఏం చేసామంటే, మనము మామూలుగా ఇప్పుడు స్వెట్ షర్ట్స్ వస్తాయి కదా, అటువంటి క్లాత్ పెట్టామన్నమాట. ఆ క్లాత్ వస్తుందన్నమాట దీనికి. ఓకే, మళ్ళీ దీనికి చూడండి, ఇక్కడ జిప్ వస్తుంది, ఇక్కడ నార్మల్గా వస్తుంది, 2 పాకెట్స్ ఇక్కడ వస్తుంది అనమాట. ఓకే, మళ్ళీ దీనికి క్యాప్ వస్తుంది. సో ఇది ఎట్లా ఉంటుందంటే ఎచ్చగా ఉంటుంది వేసుకుంటే. మార్నింగ్ పూట మనకు చలికి చాలామంది వెళ్ళే వాళ్ళు ఉంటారు అనమాట, వాళ్ళకి మాత్రం సూటబుల్ ఉంటుంది. ఇప్పుడు చలి అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట మనకి, ఈజీగా ఫిబ్రవరి వరకు ఉంటుంది. వాళ్ళ కోసం మాత్రం ఇది చాలా మంచిగా పనికొస్తుంది. 2 in 1 అనమాట. ఇది రెయిన్ కూడా ఆపుతుంది. ఇదిగోండి, మామూలుగా చినుకులు పడినప్పుడు అట్లాంటి టైంలో మన స్వెటర్ రెండింటికి మనకి పనికొస్తాయి అనమాట. వెనకాల కూడా ప్రింట్ ఉంటుంది, వెనకాల కూడా ప్రింట్ ఉంటాయి కొన్నిటికి. ఓకే, ఇదిగోండి, ఇది చూడండి ఎంత బాగుందో. జిప్స్ చూడండి ఎంత ఎలా ఉన్నాయో, ప్రింట్ చూడండి వెనకాల, జిప్ చూడండి, పాకెట్స్ రెండు ఎంత బాగా వచ్చాయి. ఇక్కడ ఒకటి ఫ్రీ జిప్, ఇదిగోండి, టోటల్లీ స్టైలిష్ అనమాట. ఈ క్వాలిటీ చూస్తేనే మీకు అర్థమైపోతుంది అనమాట. సో వన్ ఆఫ్ ద బ్రాండ్ లుక్ అనమాట మనకు. దీంట్లో కొన్ని కలర్స్ వచ్చాయి. సైజ్ వచ్చేసి ML, XL అండ్ XXL వరకే అవైలబుల్ ఉంటుందన్నమాట మనకి. ఓకే, ఇదిగోండి, ఇది 3XLకి కొన్ని స్లిమ్ ఫిట్లో వచ్చేస్తాయి అనమాట మనకి. ఇది ప్లెయిన్ వచ్చింది వెనకాల, సారీ ఇక్కడ ముంగట సింపుల్గా. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి. సో దీంట్లో వెరైటీస్ చాలా అవైలబుల్ ఉన్నాయి. ప్లెయిన్ అన్నాను కదా, దీనికి ప్లెయిన్. సో క్వాలిటీ ఉందండి, హెవీగా ఉంది, చాలా బాగా పనికొస్తుంది అనమాట ఇది. సో ఇది ఆఫీస్ పోయే వాళ్ళకి మనకి రెగ్యులర్గా మామూలుగా డిక్కీలో పెట్టేశారనమాట జాకెట్ అనేది, వాళ్ళకి ఈజీగా పనికొస్తుంది అనమాట. మనకి ఎప్పటికైనా మనకి ఏంటంటే రెయిన్ కోట్ ఉంటే బెటర్. చలికి ఎర్లీ మార్నింగ్ వెళ్ళే వాళ్ళకి చాలా బాగా పనికొస్తుంది అనమాట. ఓకే, దీని తర్వాత దీంట్లో ఇంకా వెరైటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. కొన్ని రెయిన్ కోట్స్ చూపిస్తాను. రెయిన్ కోట్స్ మనకి 700 కూడా అవైలబుల్ ఉన్నాయి, 500 కూడా అవైలబుల్ ఉన్నాయి, 450 అవైలబుల్ ఉన్నాయి. రివర్సబుల్ మనకి రెయిన్ కోట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అనమాట. మొత్తం వీడియో చూడండి, నెక్స్ట్ అవి చూపిస్తాను నేను మీకు. రెయిన్ కోట్స్ అనేది క్యాప్తో పాటు వస్తుంది అనమాట. ఇక్కడ థ్రెడ్ కూడా వస్తుంది. సో మనకి రెయిన్ కోట్స్లో అనేది మనకి జాకెట్ వస్తుంది, దాని తర్వాత మనకి ప్యాంట్ కూడా వస్తుంది అనమాట. ఇది హెవీ క్వాలిటీలో తీసుకొచ్చాను అనమాట నేను. హెవీ అంటే మనకి ప్రైస్ వచ్చేసి మనకి ఇది స్టార్టింగ్లో 700 రూపీస్ చెప్తాను నేను, తర్వాత మనకి 500 ఉంది, తర్వాత 450 రూపీస్ కూడా ఉందన్నమాట. సో అది ప్రతిది డిఫరెంట్ ప్యాటర్న్ అని చెప్పాను కదా ఇంతకుముందు, అలా ఉంటుంది. ఇంతకుముందు నేను జాకెట్ తీసాను కదండి, జాకెట్ కూడా ఇంతకుముందు చెప్పాను కదా, ఇవి 500లో ఉంటాయన్నమాట ఇవి జాకెట్స్. ఓకే, సో 500వి మనకి అవైలబుల్ ఉన్నాయన్నమాట. జాకెట్ 650 దాకా రేంజ్ ఉన్నాయి, 500 నుంచి 650. అంటే మనకి ML అవి 500లో పీజీగా వచ్చేస్తాయి అనమాట. ఇవి
ఓకే 500 550లో MLXL ఈజీగా వచ్చేది. డబుల్ ఎక్సెల్ సైజ్ పెరిగితే అది మనకి పెద్ద సైజెస్ వచ్చేసి మనకు 650లో వస్తుంది. సో కమింగ్ బ్యాక్ టు మళ్ళీ రెయిన్ కోట్స్కి వస్తే ఈ రెయిన్ కోట్ ఎవరికంటే మనకి హెవీ టు హెవీ క్వాలిటీ ఉంటుంది అనమాట. బయట మార్కెట్లో 2000 ఏమో అమ్ముతారు కదా, అదే క్వాలిటీ ఉంటుంది అనమాట. వీఆర్ ద మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి మనం ఈ ప్రైస్కి ఇవ్వగలుగుతున్నాం. ఇది 750 రూపీస్కి వస్తుంది. దీంట్లో మనకి ప్యాటర్న్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అనమాట. దీంట్లో మీరు వెయిట్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు మనకు చాలామంది ఫీల్డ్లోనే ఉంటారు, 2 days 3 days రెగ్యులర్గా వర్షం పడే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి మాత్రం చాలా బాగా పనికొస్తుంది అనమాట. మనకు ఎలా అంటే హెవీగా ఉంటుంది, క్వాలిటీ రఫ్ అండ్ టఫ్గా ఉంటుంది అనమాట. అంటే ఈ సంవత్సరంలో మ్యాక్సిమం మనము ఎవ్రీ ఆల్టర్నేట్ డే 2 daysకి 3 daysకి ఇట్లా వర్షం కాలంలో వర్షం పడినప్పుడు 1 month రెగ్యులర్గా వర్షం పడినప్పుడు ఇటువంటి రెయిన్ కోట్ వాళ్ళకి చాలా బాగా పనికొస్తుంది అనమాట. ఓకే, సో దీంట్లో నేను చూపించినట్టు ఇది ఇలా ఉంటుంది. జిప్ కూడా బాగుంటుంది, హెవీగా ఉంటుంది క్వాలిటీ అనేది. ఓకే, ఇలా వస్తుంది అనమాట. బటన్స్ చెప్పాను కదా. ఓకే, జిప్ క్వాలిటీ కూడా సూపర్ అండి, మీకు అసలు ప్రాబ్లమే రాదనమాట జిప్ క్వాలిటీలో ఇక్కడ. ఓకే, ఇంకొకటి ఏంటంటే మనకి దీంట్లో ప్యాంటు కూడా మంచి సైజు ఉంటుందన్నమాట, ప్రాబ్లం అనేది రాదు. ఇప్పుడు నేను బట్టలు ప్యాంటు పైనే వేసుకున్నాను, క్లాత్ పైనే వేసుకున్నా కాబట్టి మనకి సైజ్ అనేది XXL దాకా చెప్తున్నాను అనమాట నేను. దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అది కాబట్టి కవర్ కూడా స్టాండర్డ్ ఉంటుంది, చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. అంటే మనకి 750 రూపీస్ ఛార్జ్ చేస్తున్నామంటే క్వాలిటీ కూడా అలా ఉంటుంది అనమాట. ఇది ఒక కలర్, ఇదిగోండి దీంట్లో ఒక కలర్ వస్తుంది, ఓపెన్ చేసి చూపిస్తాను. హెవీ టు హెవీ క్వాలిటీ ఓపెన్ చేసి చూపిస్తే కూడా మీకు లోపల దొడ్డు ఉంటుంది, క్లాత్ మందం ఎక్కువ ఉంటుంది అనమాట, వెయిట్ ఉంటుంది ఎక్కువ. ఓకే, దీంట్లో మన కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి, ప్యాంట్స్ కూడా అవైలబుల్ ఉంది. ప్యాంట్ కూడా చాలా ఫ్రీ సైజ్ ఉంటుంది. ఓకే, ప్యాంట్ ఇలాస్టిక్ ఫ్రీగా ఉండని ఇక్కడ ఫ్రీగా పెడతాం అనమాట, పైజామా టైప్, చాలా బాగుంటుంది క్వాలిటీ. ఇది అనేది మనం వాళ్ళ కోసం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఒక కలర్, బ్లాక్ కలర్ కూడా ఉంటుంది దీంట్లో. నేను నెక్స్ట్ 500 రేంజ్ కూడా చెప్పాను కదండి, అవి కూడా మనకి అవైలబుల్ అనమాట. 500 రేంజ్లో ఇంకో ఏంటంటే మనకి దీంట్లో రివర్సబుల్ అనమాట. ఇది రివర్సబుల్ కూడా చేసుకోవచ్చు. అంటే ఇది 2 కలర్స్ వస్తుంది, అంటే మీరు రివర్స్ కూడా వేసుకోవచ్చు. అంటే మామూలుగా ఇప్పుడు చాలామంది ఏంటంటే ఒకటే కలర్ కాకుండా 2 కలర్స్ అంటే ఇప్పుడు మామూలుగా రెగ్యులర్గా వేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి 2 కలర్స్ కావాలంటే 2 వేసుకోవచ్చు, ఇలా వేసుకోవచ్చు, రివర్స్ కూడా తిప్పి వేసుకోవచ్చు. సో దీనికి ప్యాంట్ కూడా అవైలబుల్ ఉంటుంది. లాస్ట్ టైం నేను తీసింది అనమాట ఇది. ఓకే, డబల్ ఉంటుంది అనమాట లేయర్. దానికి దీనికి క్లాత్ GSMలో డిఫరెన్స్ ఉంటుంది అనమాట. కొన్నిటికి క్యాప్ కూడా వస్తాయి, కొన్నిటికి వస్తాయి అనమాట క్యాప్, ఇలా వేసుకొని అన్నిటికీ రావు, కొన్ని 500 దాంట్లో వస్తుంది అనమాట క్యాప్ అనేది. ఓకే, అది అయిపోయిన తర్వాత ఇదిగోండి దీంట్లో కలర్ అనేది ఇది ఉంటుంది, ఇంకా 2-3 కలర్స్ ఉంటాయి అనమాట దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి నేను 450 రేంజ్ తీసుకొచ్చాను. 450 రేంజ్ అనేది బడ్జెట్లో వస్తుంది, చాలా బాగుంటుంది. దీంట్లో కూడా మనకి డబల్ లేయర్ ఉంటుంది. 500కి 450కి తేడా ఏం లేదండి. ది డిఫరెన్స్ ఏంటంటే ఇది డబల్ క్లాతే, అది డబల్ క్లాతే, అది రివర్సబుల్ ఉంది. అంటే 2 రివర్సబుల్ అనమాట, ఇది రివర్సబుల్ కాదు, సింపుల్గా ఉంటుంది అనమాట. సో దానికి దీనికి అదే డిఫరెంట్. బట్ క్వాలిటీ వైజ్ మాత్రం ఎటువంటి ప్రాబ్లం ఉండదు, హెవీగా ఉంటుంది. క్వాలిటీలో మాత్రం నో కాంప్రమైజింగ్, దీనికైనా దానికైనా. ఇదిగోండి ప్యాంట్ కూడా అవైలబుల్ ఉంటుంది, ఇలా ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట. సో దీనికి దానికి ఎటువంటి ప్రాబ్లం అనేది రాదనమాట. దీంట్లో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇదిగోండి కొద్దిగా ఇలా వస్తుంది అనమాట మనకి, ఇలా ప్యాటర్న్ ఇలా కొంచెం డిజైన్గా వస్తుంది. ఇది చాలా బాగుంటుంది అది ఈ ప్యాటర్న్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్యాటర్న్ అని చెప్పొచ్చు. ఇది మామూలుగా ఇప్పుడు మామూలుగా ఆఫీస్ పోయే వాళ్ళకి అనమాట. అంటే రెగ్యులర్గా ఆఫీస్ పోయే వాళ్ళకి 2 daysకి 3 daysకి నానినారు, లేకపోతే లేదు అలాంటివి. అది ఇంతకుముందు తీసిన వాళ్ళు మాత్రం మార్కెటింగ్ వాళ్ళకి, కంపల్సరీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మాత్రం అది యూజ్ వస్తుంది. ఇది ఏంటంటే ఆఫీస్ పోయే వాళ్ళకి, వాటికి యూజ్ వస్తుంది. ఇదిగోండి ఇదొకటి, దీంట్లో కలర్స్, ఇదొక కలర్, ఇదొక కలర్, లైట్ కలర్, డార్క్ అన్నీ అవైలబుల్ ఉన్నాయన్నమాట మన కలర్స్ అనేది దీంట్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదే వర్క్ అంటే మామూలుగా రేర్గా పోయే వాళ్ళు ఉంటారు, బిజినెస్ మ్యాన్స్ వాళ్ళు వీళ్ళు రేర్గా పోయే ఉంటారు, ఒక రెయిన్ కోట్ బండిలో పెట్టేస్తే అయిపోతుంది. ఇది 400 రూపీస్ది, ఇదిగోండి ఇలా వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట ఈ క్వాలిటీ 400 రూపీస్లో కూడా. అంటే 700కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే GSM ఒకటే డిఫరెన్స్ అండి, పెద్దగా ఏం లేదనమాట. GSM అంటే ఇదేంటంటే రేర్గా నానే వాళ్ళకి సేఫ్ సైడ్. చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు, మనకి యాక్టివా స్కూటీ నడిపిస్తారు, వాళ్ళు బండిలో ఒకటి పెట్టుకుంటే అయిపోతుంది. ఏదో ఎప్పుడైనా వర్షం పడ్డా టెన్షన్ లేదు, ఒక రెయిన్ కోట్ అయితే ఉంది కదా అనేది ఉంటుందన్నమాట. వాళ్ళకి మాత్రం రేర్గా యూజ్ చేసే వాళ్ళకి మాత్రం చాలా బాగా పని. జిప్లో కాంప్రమైజింగ్ ఉంటుంది, దేనికి ప్రాబ్లం ఉండదండి. సో మనకి 400, 450 అండ్ 500 ఈ 3 ఏంటంటే మనకి ఎకనామీ అనమాట. ఎకనామీలో ఈజీగా వచ్చేస్తాం, అది అనేది రెగ్యులర్గా వేసే వాళ్ళకి. సో 400, 450, 500 రెయిన్ కోట్స్ అవైలబుల్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్వి 350 నేను తీసుకొచ్చి అది స్టాండర్డ్ ఉంటుంది, అది కూడా మనకు అవైలబుల్ ఉంటాయి అనమాట. ఓకే, సో ఇవన్నీ మనకు రెయిన్ కోట్స్. అవి కాకుండా మొత్తం వీడియో చూడమని చెప్పాను. కిడ్స్ వేర్లో కొంచెం స్పెషల్గా తీసుకొచ్చాను, అది కూడా చూడండి, మీకు ఐడియా వస్తుంది అనమాట. ఓకే, కిడ్స్ వేర్లో నేను ఇందాక చూపించాను కదండి, మనకి
జాకెట్స్ అని చెప్పాను కదా, స్టైలిష్ జాకెట్ చెప్పాను అనమాట, అదే అవైలబుల్ ఉంది. మనకి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కూడా 750 రూపీస్ కూడా మనకి హెవీ రెయిన్ కోట్స్ కూడా చూపించాను. అది కాకుండా మనకి 500 రూపీస్, 400 రూపీస్, 450 రూపీస్ రెయిన్ కోట్స్ కూడా చెప్పాను. 400 to 450 రెయిన్ కోట్స్ అనేది చాలా బాగుంటాయి అండి. అవి లైట్ వెయిట్గా ఉంటాయి, రెగ్యులర్గా వేసుకోవచ్చు అనమాట. రివర్సబుల్ కావాలంటే మీరు 500 వేసుకోవచ్చు. సో బడ్జెట్లో మనకి ఎకనామికల్గా తీసుకుంటే మీరు మెన్స్ వేర్కి 400 రూపీస్ ప్రిఫర్ చేయండి, 450 రూపీస్ మీరు ప్రిఫర్ చేయండి. అదే కనుక మీకు రెండు రివర్సబుల్లో కావాలి, కొంచెం స్టైలిష్ కావాలంటే మీరు 500లో వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం కిడ్స్ వేర్లో తీసుకొచ్చామన్నమాట. కిడ్స్ వేర్లో 250 నుంచి 300 లోపు ఉందన్నమాట. నేను ప్రీవియస్ వీడియోలో 275 రూపీస్ చూపించాను, ఇవి కొన్ని 250 కూడా చూపిస్తాను అనమాట. మనకి కిడ్స్ వేర్లో ఇలా వస్తుంది. కిడ్స్ వేర్లో ఇదిగోండి, కొద్దిగా డెవలప్ ఏం చేసామంటే మనకు ప్లెయిన్ కాకుండా ఇలా ప్లెయిన్ కాకుండా వెనకాల ప్రింట్ కూడా పెట్టామన్నమాట. ఇలాంటి ప్రింట్స్ పెట్టాము. సో మనకి ఇటువంటి ప్రింట్స్ ఏంటంటే మనకి చాలామంది గేమ్స్ కూడా ఆడుతుంటారు పిల్లలు, మనకి యాంగ్రీ బర్డ్స్ అవి ఆడుతుంటారు కాబట్టి అటువంటివి వాళ్ళకి కనిపిస్తే కొంచెం పిల్లలకి ఎంత అట్రాక్టివ్గా ఉంటాయి కాబట్టి ఇలా వేసామన్నమాట. ఓకే, సో ఎల్లో కలర్ మీకు తెలుసు, ఇది అట్రాక్ట్ అవ్వాలని ఈ కలర్ పెట్టామన్నమాట. అది మీకు తెలిసిందే. పేరెంట్స్ ఒకవేళ మీరు పిల్లలతో వెళ్ళకపోతే ఇటువంటి రెయిన్ కోట్స్ వాళ్ళకి వేయించండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి ఇలా వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది. చోటా భీమ్ అటువంటివి మేము పెట్టామన్నమాట. సో దీంట్లో మనకి మా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి. ఇదొక కలర్ అనమాట, ఇదొక కలర్, దీంట్లో మీరు చూసుకోవచ్చు కలర్స్. ఇదొక కలర్, మళ్ళీ నేను ఆరెంజ్ కూడా తీసుకొచ్చాను, ఎల్లో కూడా తీసుకొచ్చాను. ఆరెంజ్ మీకు తెలిసిందే కారణం ఏంటిదో తీసుకురావడం. ఓకే, ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పాను అనమాట నేను. అంటే ఆరెంజ్ ఇటువంటిది వేయడం ఏంటంటే మనకి డార్క్ కలర్ తీసుకురావడం అంటే ఒకవేళ పేరెంట్స్ కనుక వాళ్ళ పిల్లలతో వాళ్ళే ఒంటరిగా వస్తున్నారు పోతున్నారంటే, చాలామంది కార్లో వస్తారు, 2 వీలర్లో వస్తారు. సో వాళ్ళకి హెల్మెట్ ఉంటుంది, అద్దం అనేది పెట్టుకుంటారు, కార్ల వైపర్ కూడా ఉంటుంది. ఈవెన్ దో వాళ్ళకి కనపడదు అనమాట సరిగా, వర్షంలో అలానే వెళ్తూ ఉంటారు. అట్లాంటప్పుడు చిన్నపిల్లలు వెళ్తున్నారు అని ఒక ఇండికేషన్ రావాలి అనేసి ఇటువంటి రెయిన్ కోట్స్, ఇటువంటి ఆడ్ కలర్స్ తీసుకొచ్చామన్నమాట. అవి కూడా మీరు దృష్టిలో పెట్టుకొని తీసుకోండి. ఒకవేళ మీరు పేరెంట్స్ తోడెళ్తే మీరు ఇట్లాంటి లైట్ కలర్స్ తీసుకోవచ్చు, లేదంటే మీరు డార్క్ కలర్ తీసుకోవచ్చు. ఓకే, ఇదిగోండి 250 అలా వస్తుంది అనమాట. క్వాలిటీలో మాత్రం ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట, బాగుంటాయి. ఇప్పుడు చూడండి, ఇది 300లో వస్తాయి కొన్ని డిఫరెన్స్. ఇలా వస్తుంది ప్లెయిన్లో, ఇలా వస్తుంది. ఓకే, పౌచ్ ఉంటుంది వీటికి, ఇలా వస్తుంది. మంచిగా ఉంటాయి అన్నమాట. ఇవి కూడా కొద్దిగా బ్యాగు ఈజీగా మనకి వేసుకుంటాం. కొద్దిగా ఇప్పుడు ఆడపిల్లలు ఉంటారు కొంచెం, ఇంకా మనకి ఇలా బొమ్మలు కావాలంటారు కాబట్టి ఇలా బొమ్మలు కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా కూడా వచ్చేస్తాయి. సో ఇటువంటి కలర్స్లో కలర్స్ ఉన్నాయండి, చాలానే మనకు అవైలబుల్ ఉంటాయి అన్నమాట. దీంట్లో బాగుంది చూడండి. సో ఇవన్నీ పెద్ద సైజెస్, చిన్న సైజెస్ అన్నీ ఉన్నాయి. 250 రేంజ్ స్టార్ట్ అవుతుంది, 300కి అయిపోతుంది అనమాట. క్లాత్ అదే ఉంటుంది, బట్ కొంచెం వర్క్ ఉండడంలో, సైజ్ కొంచెం పెద్దగా ఉండడంలో దాంట్లో ఉంటుందన్నమాట. సో అన్నీ దృష్టిలో పెట్టి తీసాం. ఆడపిల్లలు పింక్ కలర్ చాలా ఇష్టపడతారు, సో వాళ్ళకి పింక్ కలర్ తీసుకొచ్చాను. ఓకే, సో ఇలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. మీకు ఏది ఓకే అనిపిస్తే అది మీరు తీసుకోవచ్చు. ఓకే, ఇదో పెద్ద సైజ్ 10, 11 ఇయర్స్, 12 ఇయర్స్ వరకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఇవన్నీ రెయిన్ కోట్స్ అనేది చిన్నపిల్లలకి కూడా అవైలబుల్ ఉన్నాయి, మరీ చిన్నపిల్లలకు కూడా అవైలబుల్ ఉన్నాయి అనమాట. 4th క్లాస్, 3rd క్లాస్ వాళ్ళకి అవైలబుల్ ఉంటాయి. 7th క్లాస్, 6th క్లాస్ వరకు ఉంటాయి. 6th తర్వాత వచ్చేసి మనకి పెద్ద సైజెస్లో వచ్చేస్తారు కాబట్టి ప్యాంట్ అవి కూడా వాళ్ళకి ఇవి కూడా వేసుకోవచ్చు. డిపెండ్స్ అనమాట, సైజ్ బట్టి దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. ఓకే, సో మన రెయిన్ కోట్స్ అనేది మనం హోల్సేల్ రేట్లో ప్రొవైడ్ చేస్తామన్నమాట. వీఆర్ ద మ్యానుఫ్యాక్చర్. ఇవే రేట్స్ మీరు బయట కంపారిజన్ చేసుకుంటే మీకు డబల్ కంటే ఎక్కువనే కనబడుతుంది అనమాట. బట్ అవర్ సబ్స్క్రైబర్స్కి నేను ఫస్ట్లో జాకెట్ చూపించాను కదండి, వన్ ఆఫ్ ద బెస్ట్ జాకెట్స్ 500 to 600 and 650 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాం అనమాట. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత తక్కువ రేట్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాం, ఎంత ఏ స్థానంలో స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాం అనేది మీరు చూసుకోవచ్చు. కిడ్స్ రెయిన్ కోట్ మీరు బయట వెళ్తే మాకు వచ్చి చెప్తారండి కస్టమర్, సేమ్ రెయిన్ కోట్ నేను లాస్ట్ వీక్ తీసుకున్నాను 700, 800 తీసుకున్నాను, అనవసరంగా తీసుకుని ఇక్కడికి వస్తే మరి 250, 300కే దొరికిపోతుండే అని చెప్పే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అనమాట. ఒకవేళ మీరు తీసుకున్నారంటే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి, వేరే పేరెంట్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. తక్కువ రేట్కి మన దగ్గర దొరుకుతుంది కాబట్టి వాళ్ళకు కూడా తెలుసుకున్నమాట. ఓకే, సో ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్కి లైక్ చేయండి, కింద స్క్రాల్ చేసే నెంబర్కి కాల్ చేయండి. లొకేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో లొకేషన్ పెట్టారనమాట. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు లాస్ట్ 1 minute ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ అండి. మనం సికింద్రాబాద్ నుంచి వస్తుంటే మీకు ఒక ఆర్చ్ కనపడుతుందండి, జిహెచ్ఎంసీ ఆర్చ్ ఉంది కదండి, ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి. ఇదిగోండి జిహెచ్ఎంసీ ఆర్చ్ మీకు ఎదురుగానే కనపడుతుంది, ఇదే ల్యాండ్ మార్క్ అనమాట. మీరు చూడండి ఎదురుగానే మీకు ఒక వైన్ షాప్ ఉంది, దాని పక్కనే స్వీట్ షాప్ ఉంది.
తులసి మిఠాయి షాప్ అనేసి ఉందన్నమాట మనకి. ఓకే, తులసి మిఠాయి షాప్ ఉంది కదండి, ఇదిగోండి ఈ తులసి స్వీట్ షాప్ ఉంది కదండి. స్ట్రైట్ అనమాట, ఇంతకుముందు మనం రైట్ తీసుకునే వాళ్ళం, ఇప్పుడు స్ట్రైట్ వచ్చేసేయండి. ఇలా స్ట్రైట్ వచ్చేస్తే తులసి మిఠాయి షాప్ ఆనుకొని స్ట్రైట్గా వచ్చేయాలన్నమాట. సికింద్రాబాద్ నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో బజ్జీలు అమ్ముతుంటారు అనమాట ఎప్పుడు. ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి. ఫస్ట్ లెఫ్ట్ ఉంటుంది, ఈ లెఫ్ట్ వదిలేసేయండి మీరు. ఓకే, ఈ ఫస్ట్ లెఫ్ట్ వదిలేసి అలానే స్ట్రైట్గా వచ్చేస్తే మీకు సెకండ్ లెఫ్ట్ కనబడుతుంది అనమాట. ఓకే, సెకండ్ లెఫ్ట్ కనబడుతుంది ఇక్కడ వచ్చేసి మీరు ఇలా స్ట్రైట్గా వచ్చేస్తే ఇదేనండి మనకు ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్ దొరుకుతుంది. ఇది ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్ అనమాట. ఇది గేట్గా ఉంటుంది. పార్కింగ్ కూడా మీరు లోపల డైరెక్ట్గా వెళ్ళొచ్చు అనమాట. ఇగో ఈయన మన వాచ్మ్యాన్ అనమాట గోపాల్, ఈయన చెప్పినా మీకు చెప్తాడు. ఓకే, ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి. సో ఈ లొకేషన్కి మీరు రావచ్చు.